గౌహతిలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా వెనకబడిపోయింది. మూడో రోజు భారత్ 201 పరుగులకి ఆలౌట్ అయింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది సౌత్ ఆఫ్రికా. మొత్తంగా 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. కోల్కతాలో అవమానకరమైన ఓటమి తర్వాత భారత్ బలమైన పునరాగమనం చేస్తుందని భావించారు. కానీ గౌహతిలో పరిస్థితి మరింత దిగజారి టీమిండియాను సొంత గడ్డపై దారుణమైన మరక మిగిల్చింది. ఒకప్పుడు భారత్ ను స్వదేశంలో ఓడించడం కష్టమే కాదు, అసాధ్యం కూడా అని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, గత ఏడాది కాలంలో భారత జట్టు స్వదేశంలో జరిగిన 6 మ్యాచ్ల్లో 4 ఓడిపోయింది. ఇంతలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న గౌహతి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో గత 59 ఏళ్లలో ఎప్పుడు జరగనిది చోటు చేసుకుంది. గౌహతి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా మంచి ఆరంభాన్ని ఇచ్చింది. కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ 65 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. రాహుల్ 22, ఆ తర్వాత 95 పరుగుల వద్ద ఉన్నప్పుడు యశస్వి జైస్వాల్ 58 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. ఇక అతని అవుట్ తో టీమిండియా ఇన్నింగ్స్ ముక్కల్లా కుప్పకూలింది. ఆ తర్వాత వచ్చిన 5 బ్యాట్స్మెన్లు కేవలం 27 పరుగులకే అవుట్ అయ్యారు. 59 ఏళ్లలో టీమిండియా స్వదేశంలో ఇంత తక్కువ పరుగులకే 6 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. చివరిసారిగా 1966లో కోల్కతాలో వెస్టిండీస్ తో జరిగిన టెస్టులో భారత్ 41 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఇదే అతి చెత్త రికార్డుగా మారిపోయింది. 5 రోజుల ఈ టెస్టులో మిగిలిన 2 రోజుల్లో సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన టార్గెట్ ను ఛేదించడం అసాధ్యమే. ఇక టీమిండియా డ్రా కోసమే ప్రయత్నించాల్సి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌత్ ఆఫ్రికా 314 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంకా 2 సెషన్ల పాటు లేదా ఒక 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 450 నుంచి 500 పరుగుల టార్గెట్ భారత్ ముందు ఉంచితే ఆ టార్గెట్ ను ఛేదించడం టీమిండియాకు అసాధ్యమే. అంతేకాకుండా ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇదే జరిగితే డబ్ల్యూటీసీ పాయింట్లలో కిందకి దిగజారడమే కాకుండా ఫైనల్ అవకాశాలు మరింత దారుణ పరిస్థితికి ఎదురవుతుంది. అంటే న్యూజిలాండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరగబోయే అన్ని టెస్టు మ్యాచ్ల్లోనూ టీమిండియా గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది.